శోధనలలో గుండా వెళ్తున్నప్పుడు, శోధనలను మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నప్పుడు యూజువల్గా మన రెస్పాన్స్ ఏంటంటే భయపడతాం, కంగారు పడిపోతాం, కృంగిపోతూ ఉంటాం. నాకెందుకు వచ్చింది ఈ పరిస్థితి, తప్పించుకోవాలని కూడా కొన్నిసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాము. కానీ దైవజనుడు ఏమంటున్నాడంటే, కన్సిడర్ ఇట్ ప్యూర్ జాయ్ మై బ్రదర్స్. ఇంగ్లీష్లో ఉంటుంది, కన్సిడర్ ఇట్ ప్యూర్ జాయ్. మహానందమని ఎంచుకొనండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఈ ఆనందము విజయాలు వచ్చినప్పుడు కాదు, ఈ ఆనందము ఆశీర్వాదాలు వచ్చినప్పుడు మాత్రమే కాదు, శోధనలలో గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, డు నాట్ లూజ్ యువర్ జాయ్. మీ ఆనందాన్ని, మీ సంతోషాన్ని మాత్రం కోల్పోవద్దు, ఆనందిస్తూనే ఉండండి. మహానందమని ఎంచుకొనండి. ఎందుకు మహానందమని ఎంచుకోవాలి అని ఆలోచన చేసినట్లయితే, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. శోధనల ద్వారా ఏమి పరీక్షించబడుతుంది? వాట్ ఇస్ టెస్టెడ్ వెన్ వి గో త్రూ ట్రయల్స్? శ్రమల గుండా, శోధనల గుండా వెళ్తున్నప్పుడు ఏమి పరీక్షించబడుతుంది అంటే మన విశ్వాసము పరీక్షించబడుతుంది. ఇప్పుడు దేవుడు మన విశ్వాసానికి ఎందుకు మరి పరీక్షను అనుమతిస్తారు? ఆయనకు మనలో ఎంత విశ్వాసం ఉందో తెలీదా? మనలో ఎంత హెచ్బి ఉందో మనకు తెలియదు రిపోర్ట్ వచ్చేదాకా. మనలో వైటమిన్ డి ఎంత ఉందో మనకు తెలీదు. టెస్ట్ చేసుకొని రిపోర్ట్ వచ్చే ఇలా చూసి చెప్పగలమండి, ఇంత ఉందండి వైటమిన్ డి, వైటమిన్ B12 ఇంత ఉందండి, కాల్షియం ఇంత ఉందండి అని ఎవరైనా చెప్పగలరండి? డాక్టర్స్ అయినా చెప్పలేరు. ఎంత ఎక్స్పర్ట్స్ అని అంటారు, ముందు మీ బ్లడ్ని టెస్ట్కి ఇవ్వండి, ఆ పరీక్ష రిజల్ట్స్ వచ్చాక. ఇప్పుడు దేవుడు మనం చూడగానే చెప్పేయగలరండి, నీకు ఇంత విశ్వాసం ఉంది, నువ్వు ఆ విశ్వాసిగా ఉన్నావు. గాడ్ నోస్ అస్ ఇన్సైడ్ అవుట్. మన లోపల నుండి, మన అంతరంగం నుండి ఆయనకి అన్నీ తెలుసు, సమస్తాన్ని ఆయన ఎరిగిన దేవుడు. ఇప్పుడు దేవుడు మన విశ్వాసానికి పరీక్షను ఎందుకు అనుమతిస్తాడంటే, మన విశ్వాసం ఎంతో ఆయన తెలుసుకోవాలని కాదు, కానీ మన విశ్వాసం ఎంతో మనం తెలుసుకోవాలని. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.